స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు చూస్తూ కూడా మాకు గౌరవం ఉంది. ఎందుకంటే అధికార పార్టీలో కీలుబొమ్మగా మారే పరిస్థితులు కొన్ని ఉన్నా సామాన్యుని పట్ల మీ చదువు, మీ విజ్ఞానం, మీ అధికారం ఉపయోగపడాలని చెప్పేసి కోరుతున్నా. ఇప్పుడు చివరిగా ధన్యవాదాలు తెలియజేయడానికి, మీ కొడుకును పోగొట్టుకున్న తల్లి బాధ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, పద్మావతి తెలుసో లేదో కానీ ఒక్కసారి ఆ అమ్మ మాటల్లో చెప్తుంది, ఇప్పుడన్నా కనికరించాలని చెప్పేసి కోరుతున్నా. అందరికీ వందనాలు. నా కొడుకు అన్యాయంగా మరణమైండు, పోలీసులు వాళ్ళని నా కొడుకు చనిపోయిండు. ఏ తల్లికి ఆ బాధ రావద్దు, నేను పడ్డ బాధ ఏ తల్లి పడద్దు. పోషించే కొడుకే లేడు నాకు. అందరిని చూస్తాను కానీ మీ అల్ల నా కొడుకు అసలు ఆ పట్టలేదు. నేను అదంతా నా కొడుకు న్యాయం జరిగేటట్టు మీరు అందరూ చూడండి. దానమతి ధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ యుగంలోనైనా దుష్టుల పాలన ఎక్కువైనప్పుడు, రాక్షసుల పాలన ఎక్కువైనప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి ఒక పుణ్యాత్ముడు, ఒక యోధుడు, ఒక ఋషిపుంగవుడు ఉద్భవిస్తాడని భగవద్గీత చెప్తుంది. ఈరోజు కోదాడలో జరుగుతున్న ఈ అరాచక పాలనను అంతం చేయడానికి, నియంతృత్వ పాలనకు పాతరేసి తొక్కడానికి మల్లన్న వేసినది ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఈ ఒక్క పిలుపుతో మోత మోగింది, నడిగుడం నడుం కట్టింది, మునగాల ముందడుగేసింది, చిలుకూరు చిందేస్తూ అనంతగిరి అనంతంగా తరలివచ్చి కోదాడలో దడ 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 పుట్టించింది. అది మల్లన్న అడుగు తడబడదు ఎప్పటికీ. మల్లన్న ఒక పిలుపుతోనే ఇవాళ కోదాడ జనసంద్రమైంది. ఎక్కడ దాక్కోవాల్సినటువంటి గుంట నక్కలు అక్కడ దాక్కొని తొంగి చూస్తున్నారు. మీరు కేసులు పెట్టుకుంటారా, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా, ఏం చేస్తారో బరాబర్ తేల్చుకుందాం. దేఖ్లేంగే. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి అశేషంగా వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అభ్యుత్థానమతి ధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ యుగంలోనైనా దుష్టుల పాలన ఎక్కువైనప్పుడు, రాక్షసుల పాలన ఎక్కువైనప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి ఒక పుణ్యాత్ముడు, ఒక యోధుడు, ఒక ఋషి పుంగవుడు ఉద్భవిస్తాడని భగవద్గీత చెప్తుంది. ఈ రోజు కోదాడలో జరుగుతున్న ఈ అరాచక పాలనను అంతం చేయడానికి, నియంతృత్వ పాలనకు పాతరేసి తొక్కడానికి మల్లన్న వేసినది ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఈ ఒక్క పిలుపుతో మోత మోగింది, నడిగుడం నడుం కట్టింది, మునగాల ముందడుగేసింది, చిలుకూరు చిందేస్తూ అనంతగిరి అనంతంగా తరలివచ్చి కోదాడలో దడ 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 పుట్టించింది. అది మల్లన్న అడుగు తడబడదు ఎప్పటికీ. మల్లన్న ఒక్క పిలుపుతోనే ఇవాళ కోదాడ జనసంద్రమైంది. ఎక్కడ దాక్కోవాల్సినటువంటి గుంట నక్కలు అక్కడ దాక్కొని తొంగి చూస్తున్నారు. మీరు కేసులు పెట్టుకుంటారా, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా, ఏం చేస్తారో బరాబర్ తేల్చుకుందాం. దేఖ్లేంగే. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి అశేషంగా వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బట్టబయలు చేయడానికి కోదాడ వీధుల మీదుగా కదం దొక్కినటువంటి, గర్జించినటువంటి మన కొదమ సింహం కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, మరో మాజీ శాసనసభ్యులు పెద్దలు చిరుమర్తి లింగయ్య గారు, మన కొదమ సింహం మల్లయ్య గారి సేన గులాబీ దండులో ఉన్నటువంటి సైన్యానందరికీ కూడా, కోదాడ పుర ప్రముఖులకు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు, యువకులకు, పోలీస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. బొల్లం మల్లన్న ఐలోని మల్లన్న లాగా బోలా శంకరుడు అనుకున్నాం. బోలా శంకరుడే. శంకరుడు తన రెండు కళ్ళతోని, తన చల్లని చూపులతోని ఈ లోకాన్ని ఏల్తాడు. కానీ సందర్భం ఏర్పడ్డప్పుడు ఆ శంకరుడు మూడో కన్ను కూడా తెరుస్తాడు. మన మల్లన్న కూడా మూడో కన్ను తెరిచిండు. మూడో కన్ను తెరిచే ప్రళయమే ప్రళయమే అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను హెచ్చరిస్తున్నాం. ఏంది ఘోరం? 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రాజకీయ కక్ష కోసం ఒక దళిత యువకుణ్ణి పోలీస్ విచారణకు పిలిచి లాకప్ లో పెట్టి చిత కొట్టి చంపి 2 నెలలైనా ఇప్పటికీ రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి ఈ బాధిత కుటుంబము న్యాయం కోసము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఇప్పటివరకు కనీసం ఒక్క చర్య ఉన్నదా? బాధితులను శిక్షించిందా? ఇప్పటివరకు ఎవరైతే ఈ నేరం చేసిందో వాళ్ళని శిక్షించిందా? వాళ్ళకు న్యాయం చేయడానికి ఏం కావాలి, ఏం చేయాలి? వీళ్ళ కన్నీళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడగాలన్నా అని అడుగుతున్నాం. సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సిగ్గుండాలా. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బిడ్డలు ఆత్మ గౌరవంతో, స్వాభిమానంతో జీవించాలని వారు కలలు అన్నారు. అనేక దశాబ్దాలుగా వివక్షకు, అంటరాని తనానికి, సామాజిక దోపిడీకి గురైనటువంటి ఈ దళిత బిడ్డలు ఆత్మ గౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని దళిత బంధును ప్రవేశపెట్టిండు. దళిత బంధుతోనే, ఆర్థిక పరిపుష్టితోనే దళితులు బాగుపడాలని చెప్పి కేసీఆర్ గారు కోరుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము, మార్పు పేరు మీద వచ్చినటువంటి ప్రభుత్వము దళిత బంధును పొందబెట్టింది, దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా పొందబెట్టిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.
చేసిన పాపమేంది, ఆయన చేసిన నేరమేంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉంది. దాంట్లో రాజేష్ చేసిన పాపం ఎంత అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈరోజు కర్ల రాజేష్ మీద జరిగినటువంటి దాడి కేవలం రాజేష్ మీద జరిగినటువంటి దాడి కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమాయక అభాగ్యులైనటువంటి నోరు లేనటువంటి దళిత సమాజం మీద జరిగినటువంటి దాడిగా ఈ సందర్భంగా మనం గుర్తించాలి. ఇదే వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక యువకుడు ఈ పని చేస్తే ఆ రకంగా మీరు లాకప్ లో పెట్టి చిత్రబాది చంపగలుగుతారా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఈ వార్త తెలియగానే నిజంగా అందరం కూడా బాధపడ్డాం. కానీ ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది అని చెప్పి డబ్బు సంకనేసుకొని దళితుల ఓట్ల కోసం ప్రేమ వలకబోసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ హత్య కనబడతలేదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. నువ్వే హోంమంత్రి కదా, నువ్వే కదా శాంతి భద్రతలు రక్షించాల్సింది. మరి శాంతి భద్రతను రక్షించాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రికి, హోంమంత్రికి రాజేష్ యొక్క హత్య కనబడతలేదా? ఏం దిక్తానో అని అడుగుతా ఉన్నాం. ఏం దిక్తుండి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మేతకు మరిగిన దున్నపోతు కదా దున్నుడు మర్చిపోయినట్టు స్కామ్లకు మరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పాలన మర్చిపోయిన్లు, శాంతి భద్రతలు మర్చిపోయిన్లు. కేవలము రాజకీయ కక్ష కోసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, దళిత గిరిజనుల మీద ఈరోజు కేసులు పెట్టి ఈరోజు నానా చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఈ రాష్ట్రంలో నలుమూలల గ్రామాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఏరుకొని ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అణిచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదనేటువంటి వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. బిడ్డ, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తగ్గింపు ఉంటది, తిరుగుబాటు ఉంటది, త్యాగం ఉంటది. తప్పకుండా ఈ తెలంగాణ సమాజం నీ మీద తిరగబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఏమైంది, మీరు కళ్ళు మూసుకున్నారా? అధికారం రాగానే అందులైలా ఈ దళిత సమాజం కోసం మీరు నిలబడరా? ఈ తల్లికి ఎవరు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులను కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, కాలాతీతమైంది. మల్లన్న ఇప్పటికే సింహం వల్ల గర్జించిండు. ఒక్కటే ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. ఈ సందర్భంగా నేను ముగిస్తా. ఆ రోజు కారం చేడులో అంచివేతకు ఏ రకంగానైతే ఎదురుబడి తిరగబడి ఆ దళిత సమాజం కొట్లాడిందో, ఈ రోజు కర్ల రాజేష్ యొక్క హత్యకు వ్యతిరేకంగా తప్పకుండా దళిత సమాజం అంతా కూడా ఏకంగా వచ్చినటువంటి అవసరం ఉంది. తెలంగాణ అంతా కూడా ఏకంగా వచ్చినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు హైదరాబాద్ నడిబొడ్డులో ట్యాంక్ బండ్ దగ్గర 150 అడుగులు ఎత్తు అంబేద్కర్ విగ్రహం పెట్టిండు. ఆ అంబేద్కర్ సాక్షిగా దళిత సంఘాలన్నీ కూడా ఏకమై కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కొట్లాడాలి. తప్పకుండా వారికి బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాము. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ కోదాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక కొదవ సింహం లాగా ఈ కాంగ్రెస్ పార్టీని వెంటాడతారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. బిడ్డ ఈ అన్యాయాన్ని గురి చేసినటువంటి వాడు ఎక్కడున్నా కూడా, సప్త సముద్రాల అవతలున్నా కూడా వాడిని గుంజుకొచ్చి ఈ నేల మీద దేకిస్తాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అని చెప్పి మనం చేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మల్లయ్య యాదవ్ గారికి, మన కోదాడ బీఆర్ఎస్ పార్టీ సైన్యాన్ని అందరూ కూడా మాకు గౌరవం ఉంది. ఎందుకంటే అధికార పార్టీలో కీలుబొమ్మగా మారే పరిస్థితులు కొన్ని ఉన్నా సామాన్యుని పట్ల మీ చదువు, మీ విజ్ఞానం, మీ అధికారం ఉపయోగపడాలని చెప్పేసి కోరుతున్నా. ఇప్పుడు చివరిగా ధన్యవాదాలు తెలియజేయడానికి
కొడుకును పోగొట్టుకున్న తల్లి బాధ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పద్మావతి తెలుసో లేదో కానీ ఒక్కసారి ఆ అమ్మ మాటల్లో చెప్తుంది, ఇప్పుడన్నా కనికరించాలని చెప్పేసి కోరుతున్నా. ఈ అందరికీ వందనములు. నా కొడుకు అన్యాయంగా మరణమైండు, పోలీసులు వాళ్ళని నా కొడుకు చనిపోయిండు. ఏ తల్లికి ఆ బాధ రావద్దు, నేను పడ్డ బాధ ఏ తల్లి పడద్దు. పోషించే కొడుకే లేడు నాకు. అందరిని చూస్తాను కానీ మీ అల్ల నా కొడుకు అసలు ఆ పట్టలేదు. నేను అదంతా నా కొడుకు న్యాయం జరిగేటట్టు మీరు అందరూ చూడండి. బట్టబయలు చేయడానికి కోదాడ వీధుల మీదుగా కదం దొక్కినటువంటి గర్జించినటువంటి మన కొదమ సింహం కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, మరో మాజీ శాసనసభ్యులు పెద్దలు చిరుమర్తి లింగయ్య గారు, మన కొదమ సింహం మల్లయ్య గారి సేన గులాబీ దండులో ఉన్నటువంటి సైన్యాన్ని కూడా కోదాడ పుర ప్రముఖులకు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు, యువకులకు, పోలీస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. బొల్లం మల్లన్న ఐలోని మల్లన్న లాగా బోలా శంకరుడు అనుకున్నాం. బోలా శంకరుడే. శంకరుడు తన రెండు కళ్ళతోని, తన చల్లని చూపులతోని ఈ లోకాన్ని ఏల్తాడు. కానీ సందర్భం ఏర్పడ్డప్పుడు ఆ శంకరుడు మూడో కన్ను కూడా తెరుస్తాడు. మన మల్లన్న కూడా మూడో కన్ను తెరిచిండు. మూడో కన్ను తెరిస్తే ప్రళయమే ప్రళయమే అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను హెచ్చరిస్తున్నాం. ఏంది ఘోరం? 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రాజకీయ కక్ష కోసం ఒక దళిత యువకుణ్ణి పోలీస్ విచారణకు పిలిచి లాకప్ లో పెట్టి చిత కొట్టి చంపి 2 నెలలైనా ఇప్పటికీ రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి ఈ బాధిత కుటుంబము న్యాయం కోసము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఇప్పటివరకు కనీసం ఒక్క చర్య ఉన్నదా? బాధితులను శిక్షించిందా? ఇప్పటివరకు ఎవరైతే ఈ నేరం చేసిందో వాళ్ళని శిక్షించిందా? వాళ్ళకు న్యాయం చేయడానికి ఏం కావాలి? ఏం చేయాలి? వీళ్ళ కన్నీళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడగాలన్నా అని అడుగుతున్నాం. సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సిగ్గుండాలా. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బిడ్డలు ఆత్మ గౌరవంతో, స్వాభిమానంతో జీవించాలని వారు కలలు అన్నారు. అనేక దశాబ్దాలుగా వివక్షకు, అంటరాని తనానికి, సామాజిక దోపిడీకి గురైనటువంటి ఈ దళిత బిడ్డలు ఆత్మ గౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని దళిత బంధును ప్రవేశపెట్టిండు. దళిత బంధుతోనే, ఆర్థిక పరిపుష్టితోనే దళితులు బాగుపడాలని చెప్పి కేసీఆర్ గారు కోరుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము, మార్పు పేరు మీద వచ్చినటువంటి ప్రభుత్వము దళిత బంధును పొందబెట్టింది, దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా పొందబెట్టిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆయన చేసిన పాపమేంది? ఆయన చేసిన నేరమేంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉంది. దాంట్లో రాజేష్ చేసిన పాపం ఎంత అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈరోజు కర్ల రాజేష్ మీద జరిగినటువంటి దాడి కేవలం రాజేష్ మీద జరిగినటువంటి దాడి కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమాయక
అభాగ్యులైనటువంటి నోరు లేనటువంటి ఈ దళిత సమాజం మీద జరిగినటువంటి దాడిగా ఈ సందర్భంగా మనం గుర్తించాలి. ఇదే వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక యువకుడు ఈ పని చేస్తే ఆ రకంగా మీరు లాకప్ లో పెట్టి చిత్రబాది చంపగలుగుతారా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఈ వార్త తెలియగానే నిజంగా అందరం కూడా బాధపడ్డాం. కానీ ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది అని చెప్పి డబ్బు సంకనేసుకొని దళితుల ఓట్ల కోసం ప్రేమ వలకబోసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ హత్య కనబడతలేదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. నువ్వే హోంమంత్రి కదా, నువ్వే కదా శాంతి భద్రతను రక్షించాల్సింది. మరి శాంతి భద్రతను రక్షించాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రికి, హోంమంత్రికి రాజేష్ యొక్క హత్య కనబడతలేదా? ఏం దిక్తానో అని అడుగుతా ఉన్నాం. ఏం దిక్తుండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మేతకు మరిగిన దున్నపోతు కదా దున్నుడు మర్చిపోయినట్టు స్కామ్లకు మరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పాలన మర్చిపోయిన్లు, శాంతి భద్రతలు మర్చిపోయిన్లు. కేవలము రాజకీయ కక్ష కోసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, దళిత గిరిజనుల మీద ఈరోజు కేసులు పెట్టి ఈరోజు నానా చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఈ రాష్ట్రంలో నలుమూలల గ్రామాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఏరుకొని ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అణిచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదనేటువంటి వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. బిడ్డ, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తగ్గింపు ఉంటది, తిరుగుబాటు ఉంటది, త్యాగం ఉంటది. తప్పకుండా ఈ తెలంగాణ సమాజం నీ మీద తిరగబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఏమైంది, మీరు కళ్ళు మూసుకున్నారా? అధికారం రాగానే అందులో ఇలా ఈ దళిత సమాజం కోసం మీరు నిలబడరా? ఈ తల్లికి ఎవరు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులను కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, కాలాతీతమైంది. మల్లన్న ఇప్పటికే సింహం వల్ల గర్జించిండు. ఒక్కటే ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. ఈ సందర్భంగా నేను ముగిస్తా. ఆ రోజు కారం చేడులో అంచివేతకు ఏ రకంగానైతే ఎదురుబడి తిరగబడి ఆ దళిత సమాజం కొట్లాడిందో, ఈ రోజు కర్ల రాజేష్ యొక్క హత్యకు వ్యతిరేకంగా తప్పకుండా దళిత సమాజం అంతా కూడా ఏకంగా వచ్చినటువంటి అవసరం ఉంది. తెలంగాణ అంతా కూడా ఏకంగా వచ్చినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు హైదరాబాద్ నడిబొడ్డులో ట్యాంక్ బండ్ దగ్గర 150 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహం పెట్టిండు. ఆ అంబేద్కర్ సాక్షిగా దళిత సంఘాలన్నీ కూడా ఏకమై కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కొట్లాడాలి. తప్పకుండా వారికి బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాము. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ కోదాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక కొదవ సింహం లాగా ఈ కాంగ్రెస్ పార్టీని వెంటాడతారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. బిడ్డ ఈ అన్యాయాన్ని గురి చేసినటువంటి వాడు ఎక్కడున్నా కూడా, సప్త సముద్రాల అవతలున్నా కూడా వాడిని గుంజుకొచ్చి ఈ నేల మీద దేకిస్తాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అని చెప్పి మనం చేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మల్లయ్య యాదవ్ గారికి, మన కోదాడ బీఆర్ఎస్ పార్టీ సైన్యాన్ని అందరూ బట్టబయలు చేయడానికి కోదాడ వీధుల మీదుగా కదం దొక్కినటువంటి, గర్జించినటువంటి మన కొదమ సింహం కోదాడ మాజీ శాసనసభ్యులు గొల్ల మల్లయ్య యాదవ్ గారు, మరో మాజీ శాసనసభ్యులు పెద్దలు చిరుమర్తి లింగయ్య గారు, మన కొదమ సింహం మల్లయ్య గారి సేన గులాబీ దండులో ఉన్నటువంటి సైన్యాన్ని అందరికీ కూడా, కోదాడ పుర ప్రముఖులకు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు, యువకులకు, పోలీస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు.
బొల్లం మల్లన్న ఐలోని మల్లన్న లాగా బోలా శంకరుడు అనుకున్నాం. బోలా శంకరుడే. శంకరుడు తన రెండు కళ్ళతోని, తన చల్లని చూపులతోని ఈ లోకాన్ని ఏల్తాడు. కానీ సందర్భం ఏర్పడ్డప్పుడు ఆ శంకరుడు మూడో కన్ను కూడా తెరుస్తాడు. మన మల్లన్న కూడా మూడో కన్ను తెరిచిండు. మూడో కన్ను తెరిస్తే ప్రళయమే ప్రళయమే అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను హెచ్చరిస్తున్నాం. ఏంది ఘోరం? 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రాజకీయ కక్ష కోసం ఒక దళిత యువకుణ్ణి పోలీస్ విచారణకు పిలిచి లాకప్ లో పెట్టి చిత కొట్టి చంపి 2 నెలలైనా ఇప్పటికీ రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి ఈ బాధిత కుటుంబము న్యాయం కోసము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఇప్పటివరకు కనీసం ఒక్క చర్య ఉన్నదా? బాధితులను శిక్షించిందా? ఇప్పటివరకు ఎవరైతే ఈ నేరం చేసిందో వాళ్ళని శిక్షించిందా? వాళ్ళకు న్యాయం చేయడానికి ఏం కావాలి? ఏం చేయాలి? వీళ్ళ కన్నీళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడగాలన్నా అని అడుగుతున్నాం. సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సిగ్గుండాలా. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బిడ్డలు ఆత్మ గౌరవంతో, స్వాభిమానంతో జీవించాలని వారు కలలు అన్నారు. అనేక దశాబ్దాలుగా వివక్షకు, అంటరానితనానికి, సామాజిక దోపిడీకి గురైనటువంటి ఈ దళిత బిడ్డలు ఆత్మ గౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని దళిత బంధును ప్రవేశపెట్టిండు. దళిత బంధుతోనే, ఆర్థిక పరిపుష్టితోనే దళితులు బాగుపడాలని చెప్పి కేసీఆర్ గారు కోరుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము, మార్పు పేరు మీద వచ్చినటువంటి ప్రభుత్వము దళిత బంధును పొందబెట్టింది, దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా పొందబెట్టిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆయన చేసిన పాపమేంది? ఆయన చేసిన నేరమేంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉంది. దాంట్లో రాజేష్ చేసిన పాపం ఎంత అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈరోజు కర్ల రాజేష్ మీద జరిగినటువంటి దాడి కేవలం రాజేష్ మీద జరిగినటువంటి దాడి కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమాయక అభాగ్యులైనటువంటి, నోరు లేనటువంటి దళిత సమాజం మీద జరిగినటువంటి దాడిగా ఈ సందర్భంగా మనం గుర్తించాలి. ఇదే వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక యువకుడు ఈ పని చేస్తే ఆ రకంగా మీరు లాకప్ లో పెట్టి చిత్రబాది చంపగలుగుతారా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఈ వార్త తెలియగానే నిజంగా అందరం కూడా బాధపడ్డాం. కానీ ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది అని చెప్పి డబ్బు సంకనేసుకొని దళితుల ఓట్ల కోసం ప్రేమ వలకబోసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ హత్య కనబడతలేదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. నువ్వే హోంమంత్రి కదా, నువ్వే కదా శాంతి భద్రతలు రక్షించాల్సింది. మరి శాంతి భద్రతను రక్షించాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రికి, హోంమంత్రికి రాజేష్ యొక్క హత్య కనబడతలేదా? ఏం దిక్తానో అని అడుగుతా ఉన్నాం. ఏం దిక్తుండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మేతకు మరిగిన దున్నపోతు కదా దున్నుడు మర్చిపోయినట్టు స్కామ్లకు మరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పాలన మర్చిపోయిండ్రు, శాంతి భద్రతలు మర్చిపోయిండ్రు. కేవలము రాజకీయ కక్ష కోసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, దళిత గిరిజనుల మీద ఈరోజు కేసులు పెట్టి ఈరోజు నానా చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు. 1 కాదు 2 కాదు,
ఈ రాష్ట్రంలో నలుమూలల గ్రామ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఏరుకొని ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అణిచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదనేటువంటి వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. బిడ్డ, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తగ్గింపు ఉంటది, తిరుగుబాటు ఉంటది, త్యాగం ఉంటది. తప్పకుండా ఈ తెలంగాణ సమాజం నీ మీద తిరగబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఏమైంది, మీరు కళ్ళు మూసుకున్నారా? అధికారం రాగానే అందులైలా ఈ దళిత సమాజం కోసం మీరు నిలబడరా? ఈ తల్లికి ఎవరు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులను కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, కాలాతీతమైంది. మల్లన్న ఇప్పటికే సింహం వల్ల గర్జించిండు. ఒక్కటే ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. ఈ సందర్భంగా నేను ముగిస్తా. ఆ రోజు కారం చేడులో అంచివేతకు ఏ రకంగానైతే ఎదురుబడి తిరగబడి ఆ దళిత సమాజం కొట్లాడిందో, ఈ రోజు కర్ల రాజేష్ యొక్క హత్యకు వ్యతిరేకంగా తప్పకుండా దళిత సమాజం అంతా కూడా ఏకంగా అవసరమైనటువంటి అవసరం ఉంది. తెలంగాణ అంతా కూడా ఏకంగా అవసరమైనటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు హైదరాబాద్ నడిబొడ్డులో ట్యాంక్ బండ్ దగ్గర 150 అడుగులు ఎత్తు అంబేద్కర్ విగ్రహం పెట్టిండు. ఆ అంబేద్కర్ సాక్షిగా దళిత సంఘాలన్నీ కూడా ఏకమై కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కొట్లాడాలి. తప్పకుండా వారికి బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాము. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ కోదాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక కొదవ సింహంలాగా ఈ కాంగ్రెస్ పార్టీని వేటాడతారు, వెంటాడతారని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. బిడ్డ ఈ అన్యాయానికి గురి చేసినటువంటి వాడు ఎక్కడున్నా కూడా, సప్త సముద్రాల అవతలున్నా కూడా వాడిని గుంజుకొచ్చి ఈ నేల మీద దేకిస్తాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అని చెప్పి మనం చేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మల్లయ్య యాదవ్ గారికి, మన కోదాడ బీఆర్ఎస్ పార్టీ సైన్యాన్ని